నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి ఇంటర్నల్గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలామంది స్పందించడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు నోరును మాత్రం మూతపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ను ఆమె విమర్శల దాడి చేసినటువంటి సందర్భంలో కొంతమంది దీనిపైన ఇంటర్నల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన కొంతమంది ఏమో ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మధుసూదనాచారి సైతం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆమె ఇష్టం, ఆమె ఏ విధంగానైనా స్పందించని, మాకు పార్టీతో మాకు ఏం అవసరం లేదు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఒక పక్కన కేటీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నటువంటి కవిత వ్యవహారంలో ఎవరు కూడా వేలు పెట్టిన అవసరం లేదు, ఎవరు కూడా మాట్లాడిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరున్నప్పుడు కూడా పార్టీలో బిడ్డ ఉందా, కొడుకున్నాడా, అల్లుడున్నాడా, లేకపోతే మరేమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అన్నటువంటి దానిపైన ఎప్పుడు కూడా కేసీఆర్ ఆలోచించడు. అందరి పట్ల కఠినంగానే నిర్ణయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ కొంత సందిగ్ధతలో ఉంది. మరో పక్కన చాలా రోజులు ఉంది, ఎన్నికల టైంకు చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. రేపు ఏ విధమైనటువంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలతోటి ఇటువంటి వ్యాఖ్యలు కవిత చేస్తుంది తప్పించి మరేం లేదు. కాబట్టి దీనిపైన మీరు ఎక్కువగా అతిగా స్పందించినట్లయితే పార్టీకి ఇబ్బంది అవుతుంది, దాని ద్వారా మీకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గట్టిగా అవుట్రైట్గా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ ఒక్కడే కాదు, హరీష్ రావు సైతం ఆయనకు సంబంధించినటువంటి అనుచరులతోటి ఒక పక్కన మాట్లాడొద్దు అని చెప్పేసి హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె ఏ వ్యాఖ్యలు చేయనిగాక, పార్టీని డ్యామేజ్ చేసేటువంటి వ్యాఖ్యలు చేయని, లేకపోతే కుటుంబ పరువుని బదార్చికిచ్చేటువంటి ప్రయత్నం చేసినా మీరు ఎవరు కూడా మాట్లాడకండి అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. మరి కేసీఆర్ ఒక పక్కన వాళ్ళు నోరును మూయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి కవితతోటి ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ విభేదాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నాడా, లేకపోయినట్టయితుంటే ఈ వ్యవహారంలో ఇంకా పార్టీ శ్రేణులు కనుక ఎక్కువ మొత్తంలో స్పందించినట్టయితుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తన కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత మరో రకంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతోటి బీజేపీ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ మరి ములాఖాత్ అయింది. ఆ పార్టీలో ఈ పార్టీ విలీనం కావడానికి సిద్ధపడ్డరు. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మరో పక్కన వరంగల్ సభలో బీజేపీ పార్టీ పైన విమర్శలు చేయలేదు. బీజేపీ పార్టీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం రేపు రానున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీతో ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పొత్తున్నటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే మెర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, ఆ విలీన ప్రక్రియ ఏమైనా కాబోతుందా అనేది కొంత డౌట్ ఉన్నదంటూ చెప్పేసి ఆమె ఒక బాంబు పేల్చడం జరిగింది. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ దేవుడు అని చెప్పేసి కూడా మాట్లాడింది. అంటే ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా కొంత చిట్చాట్లో మాట్లాడుతూ కొన్ని లీక్స్ ఇస్తూ ఉన్నది. ఆమె బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా విమర్శించినటువంటి దాఖలు కనబడతలేవు. కానీ చిట్చాట్లో అనునాయుల దగ్గర మాత్రం ఆమె ఆ పార్టీ గురించి కానీ కుటుంబం గురించి కానీ తన అన్నకు సంబంధించినటువంటి ఆ వ్యవహార శైలిపైన, ఆస్తి తగాదాలపైన, అధికార తగాదాలపైన ఆమె చాలా రకాలుగా విమర్శిస్తూ వస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ఈ విధంగా వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు మరి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ వీటన్నిటి కూడా విరమింపజేసుకోండి, వాటి పట్ల ఏం మాట్లాడకండి. ఒకవేళ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీడియాకి. మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ అంశమైనా తీసుకోండి. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలపైన ఇప్పుడు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా కేసీఆర్కి సంబంధించినటువంటి అంశమో, కవితకు సంబంధించినటువంటి అంశమో, లేకపోతే లిక్కర్ స్కామో, పార్టీలో కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నని దాటవేసినా ఒక వార్త అవుతుంది, అంటే వాటికి పైన మాట్లాడకపోయినా ఒక వార్తనే, స్పందించకపోయినా ఒక వార్తనే. ఒకవేళ దీనిపైన కవితకు సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన మేము ఖండిస్తున్నామన్నా, లేకపోతే ఇవన్నీ కూడా అక్కర్లానటువంటి మాటలన్నా కానీ ఇది పెద్దగా రేపు కవితకు సంబంధించినటువంటి ఆ యుగోను అట్ చేసినటువంటి వాళ్ళమైతాం. కాబట్టి ఆమె తెరువు ఎవరికి వెళ్ళకండి. నేను ఆమెకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నేరుగా నేను సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను తప్పించి మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు అంటూ కేసీఆర్ ఆదేశాలతో పాటు హరీష్ రావు సైతం కూడా ఒక పక్కన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని చెప్పి ఇప్పటి వరకు కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారంటూ, అంటే ఆమె ఏమో మీ పక్కన దెయ్యాలు ఉన్నారు, బీజేపీ కోవట్లు ఉన్నారు కొంతమంది, అంటే ఈ పార్టీలో కూడా కాంగ్రెస్ కోవట్లు ఉన్నారంటూ కవితను ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా ఆయన కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలు తప్పించి ఇప్పుడు హరీష్ రావు స్పందించలేదు, సంతోష్ రావు స్పందించలేదు, ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా నేరుగా స్పందించలేదు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తులు మాత్రమే కేసీఆర్ చుట్టూ ఉంటారు. ఎవరు? కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. మరి కవిత మాట్లాడింది కాబట్టి ఇంకా మిగతా ఉన్నటువంటి ఈ ముగ్గురు మాత్రమే దయ్యాల్లాగా అనుకోవచ్చు.
కానీ ఈ ముగ్గురు ఎక్కడ కూడా నేరుగా స్పందించలేదు. మేము ఎట్లా దయ్యాలైతాం, ఇన్ని రోజులు పార్టీలో ఉండి పార్టీకి సంబంధించినటువంటి అధికారాన్ని అనుభవించినటువంటి నువ్వు ఇలా మేము దయ్యాల లెక్క కనపడతా ఉన్నామా, నువ్వే దయ్యం అని చెప్పేసి అనొచ్చు. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. అంటే రాజీ కుదుర్చుకున్నటువంటి ప్రయత్నంలో భాగమా, లేకపోయేది ఉంటే ఆమెకు సంబంధించినటువంటి ఇంకా దీనిపైన విమర్శలు చేసినా, దీనిపైన ఎక్కువగా మాట్లాడినా ఇంకా పార్టీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి దానిపైన కేసీఆర్ ఆలోచించి వీటన్నిటి పట్ల కూడా కేసీఆర్ కూతురైనటువంటి కవితను ఎవరు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆమెకు టచ్లోకి వెళ్ళకండి, ఆమె ప్రోగ్రామ్స్కు పిలిచినా వెళ్ళకండి, మరో పక్కన ఆమెకు సంబంధించిన పెట్టేటువంటి ప్రెస్ మీట్లకు కూడా వెళ్ళకండి అని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా 4వ తేదీన ధర్నా చౌక్లో ఆమె ధర్నా చేయబోతా ఉంది కాబట్టి ఆ ధర్నాలో ఇప్పటికే జాగృతి శ్రేణులకు మాత్రమే కవిత పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సరే జాగృతికి పిలిచినా ఇంకా ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలోనే ఆమె ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం కూడా ఎవరు కూడా ఆమెకు సహకరించకండి, మరో పక్కన ధర్నాలో ఎవరు కూడా మీరు పాల్గొనకండి, ఆమె ఏ విధంగా చేసిన ప్రోగ్రాం చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం అన్నటువంటి తీరుగానే కేసీఆర్ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకు ఆదేశాలు జారీ చేసి వీటి పట్ల ఖచ్చితంగా నోరు మూసుకుంటేనే బాగుంటుంది, మీరు ఎవరు కూడా స్పందించొద్దు అని చెప్పేసి ఆయన ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.